ఫ్రెండ్స్ ఇదే వివో Y400 Pro మొబైల్. సో మరి చాలా మంచి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. మంచి బ్యాటరీ బ్యాకప్, తర్వాత డీసెంట్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. కర్వ్ డిస్ప్లే అని చెప్తున్నారు, స్లిమ్గా ఉంటుందని చెప్తున్నారు. సో మరి ఈ మొబైల్ ప్రైజింగ్ అనేది ఇప్పటివరకు తెలియదు. సో మరి ఇన్ని ఫీచర్స్ ఇచ్చారు. మరి ఇది ఓన్లీ హైప్ క్రియేట్ చేసే మొబైల్ అయినా లేకపోతే ఫీచర్స్ అనేవి బాగున్నాయా అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఇంకోటి ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది, USB to Type C కేబుల్, నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మొబైల్ కున్న ఈ కవర్ ని తీసేసి మొబైల్ బయటికి తీసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ లోపల ఉన్న మొబైల్ చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది. కర్వ్డ్ డిస్ప్లే ఉంది, ప్రీమియం కనిపిస్తుంది, స్టైలిష్ కనిపిస్తుంది. కింద స్పీకర్ కి నాయిస్ క్యాన్సిలేషన్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. ఇంకోవైపు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. సో మరి ఫటాఫట్ దీన్ని బూట్ చేసి మిగతా విషయాల గురించి మాట్లాడదాం. మరి మొబైల్ ని ఫ్రంట్ సైడ్ నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ మనకు 6.77 ఇంచెస్ స్క్రీన్ కనిపిస్తుంది. అమోలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 నిట్స్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేశారు. 7.4 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. చాలా స్లిమ్ గా ఉంది. ముందు వైపు నుంచి బెజిల్స్ చూసినా సరే నామమాత్రంగా ఉన్నాయి. సెంటర్ పంచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ కనిపిస్తున్నాయి. పంచ్ కలర్స్ కనిపిస్తున్నాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపిస్తున్నాయి. క్లారిటీ అనేది బాగుంది. ఎవరైతే మల్టీమీడియా కన్సప్షన్ కోసం మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుద్ది. సౌండ్ కూడా లౌడ్గానే వినిపిస్తుంది. సో మరి దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ అనేది మనం ఇంతకుముందు చాలా మొబైల్స్లో చూసాము. గేమింగ్ చేసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ల్యాగ్స్ అనేవి కనిపించవు. చాలా స్మూత్గానే గేమ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. మొబైల్ పెద్ద హీట్ అనేది అనిపించలేదు. డే టు డే లైఫ్ యూజ్లో వేసుకునే అన్ని రకాల పనులను అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి అవరా లైట్ అని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, అది చూడడానికి అనిపిస్తుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని దీనిలో ప్రొవైడ్ చేశారు. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ని మీరు చూడండి, డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. సో మరి దీని ప్రైజింగ్ అనేది నాకు తెలియదు కాబట్టి మరి ఇవి ప్రైస్కి తగ్గట్టు బాగా క్యాప్చర్ చేయగలుగుతుందా లేదా అనేది అయితే ప్రజెంట్ చెప్పలేకపోతున్నాను. కానీ వీడియోస్లో కూడా మనం 4K 30 FPS ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. స్టేబుల్ వీడియోస్నే ఇది రికార్డ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. బాక్స్లో 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. 0 to 50% ఓన్లీ 20 minutesలో ఛార్జ్ చేసేస్తుంది. సో మరి ఈ మధ్యకాలంలో మనకు 5000 mAh బ్యాటరీస్ అనేవి అంత ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వవు. ఎందుకంటే పెద్ద డిస్ప్లేస్ వస్తున్నాయి. ప్లస్ మనం డే టు డే లైఫ్లో చేసుకునే పనులన్నీ కూడా ఎక్కువ పెరిగిపోయాయి. హెవీ గేమ్స్ ఆడుతుంటాం కాబట్టి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటేనే మనం ఆరంగా ఒక 1 డే వరకు 1.5 day వరకు వాడుకోగలుగుతాం. లేకపోతే మాటికి ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం చూసుకున్నట్టయితే దీనిలో బ్యాటరీ బ్యాకప్ ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపించలేదు. 5500 mAh బ్యాటరీతో పాటు 90 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా సరే ఫాస్ట్గానే ఛార్జ్ చేసేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 OS తోటి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్రూట్వేర్స్ కూడా నాకు ఎక్కువ ఏం కనిపించలేదు. స్నాప్చాట్ అవో ఇవో ఉన్నాయి, వాటిని కూడా మనం ఈజీగా అయితే అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. క్లీన్ వే కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అనేది ఫీచర్స్ పరంగా బాగుంది. అంటే డిస్ప్లే బాగుంది, కర్వ్ డిస్ప్లే ఉంది, డిజైన్ బాగుంది. కెమెరాలో స్టెబిలైజేషన్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంది. కానీ ఓవరాల్ చూసుకున్నట్టయితే కెమెరా కూడా బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రైజింగ్ ఏం పెడతారు అనేది ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఇలా వివో Y సిరీస్ మొబైల్స్ గురించి మాట్లాడితే ప్రైజింగ్ అనేది ఎక్కువనే ఉంటుంది. 25,000 వరకు అయితే ఉండొచ్చు. అట్లా అయితే ఎక్కువ అనిపిస్తుంది నాకు. అలా కాకుండా ఇంకొంచెం తక్కువ ప్రైజింగ్లో ఉంటే బాగుంటుంది. మరి చూద్దాం, లాంచ్ అయిన తర్వాత దీని ప్రైజింగ్ అనేది తెలిసిపోద్ది. మరి మీరేమనుకుంటున్నారు, ఏ ప్రైజింగ్లో ఇది వస్తాయని చెప్పేసి మీరు గెస్ చేస్తున్నారు కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.